స్వామి పాతికేళ్ళు వచ్చాయి, అయినా ఏ లాభం? మా నాన్నగారు ఎంతో కష్టపడి పెళ్లి కూతుర్ని వెతుకుతున్నా ఏ ఎత్తుపళ్ళ అమ్మాయో సుత్తికళ్ళ అమ్మాయో దొరుకుతుంది. అందుకే ఓ నా గాడ్ నా ఫిజిక్ కి తగ్గ పర్సనాలిటీకి తగ్గ మంచి అమ్మాయిని సృష్టించి పంపించి స్వామి నీకు 1.5 కొబ్బరిగా కొడతా. సీతమ్మ, రెస్ట్ టైంలో నువ్వేనా మీ ఆయన క్లాస్ చెప్పమ్మా. రామ్మా స్వప్న. పరీక్ష పాస్ అయ్యావమ్మా? లేదు స్వామి, తప్పాను. ఆ శుభ సందర్భంగా దేవుడి కుంకుమార్చన చేయించండి. స్వామి, పరీక్ష తప్పినట్టే త్వరలో పెళ్ళై నెల కూడా తప్పితే నీ పేరున అన్నదానం చేయిస్తా. శ్రీరామచంద్రమూర్తి దేవతాభ్యో నమః. కర్పూర నీరాజనం. మంగళం భగవాన్ విష్ణోర్మంగళం మధుసూదనం. మంగళం పుండరీకాక్ష మంగళం గరుడధ్వజ. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా గణనాథాయ జగన్నాథాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘస్య మనమూర్తే పూసా మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం. ఓం అకాల మృత్యు సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం రామచంద్ర దేవతాభ్యో నమః. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అదంతా నాకు అనవసరం. వాళ్ళకి డబ్బున్నా లేకపోయినా, వాళ్ళ అమ్మా నాన్న ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా, చివరికి నువ్వు చీయన్నా చేసుకుంటాను అంటావు. కరెక్ట్. ఓకే, అంతా బానే ఉందిరా. కానీ ఆ అమ్మాయిని నేను ప్రేమించాలిగా. ప్రాణాలు ఇచ్చేనా ప్రేమించేలా చేసుకుంటాను. రాయ్, నీ పెళ్లి మీద అవతల బోల్డ్ మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయిరా. సరే కానీ రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ కూతురు అంటున్నావు కదా, ఆయన సంపాదించుంటాడు. ట్రై చేద్దాం, పిసికితే తర్వాత చూసుకుందాం. హలో, మేజర్ చంద్రకాంత్ గారు. కంగ్రాచులేషన్స్ సార్. మిలిటరీ ఆఫీసర్ గా మీ దేశభక్తిని ప్రభుత్వం గుర్తించి సన్మానం చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. కానీ నాకు చాలా బాధగా ఉంది. అదేంటి సార్? ఎస్, అప్పుడే రిటైర్ అయిపోయినందుకు, ఈ దేశానికి మరింత సేవ చేసే అవకాశాన్ని పోగొట్టుకున్నందుకు. మీ దేశభక్తికి మా జోహార్లు సార్. ఇంతకీ మీ విజయం వెనుక వ్యక్తి? ఖచ్చితంగా నా శ్రీమతి అన్నపూర్ణ. మీ కుటుంబ సభ్యులు కూడా? ఎస్, ఈమె నా పెద్ద కూతురు గాంధారి. నమస్కారం. నా ముద్దుల కూతురు స్వప్న. ఇకపోతే నా పెద్దల్లుడు. హాయ్ హాయ్ హాయ్. మా పత్రిక గ్రూప్ ఫోటో ఇవ్వండి సార్. బాగుందండి. ఏంటి జాగ్రఫీ బాగుంది బాగుంది. ఈ ఫ్యామిలీ ఫోటోలో నా కొడుకును కూడా ఇరికిచ్చారనుకోండి. ఓకే. కామరాజు, ప్రెస్ మీట్ పొద్దున్న 9 గంటలకైతే 2 నిమిషాలు ఆలస్యంగా వచ్చేందుకు? అది అది మెట్ట మీద నడిచొస్తుంటే అరటి తొక్క మీద కాలేసి జారి పడి నడుము నొప్పుట్టి కుంటుకుంటూ వచ్చేసరికి ఆలస్యం అయిపోయింది మామయ్య. ఏది ఒకసారి నడు. అలాగే కుంటుకుంటూ ఆఫీస్కి వచ్చి నువ్వు వాళ్ళ కారెక్కడానికి వీల్లేదు. 10 కిలోమీటర్ల కాదు, 20. ఎందుకు మావయ్య? వచ్చేటప్పుడు కూడా నువ్వు కుంటుకుంటూనే వస్తున్నావు. వాళ్ళు నొప్పులు పుట్టి చేస్తున్నాను. రేయ్, ఎందుకు నవ్వుతున్నావు? మా మామ నన్ను నడిచడమంటే నువ్వెందుకు నవ్వుతున్నావు? నీ పేరేంట్రా? కొడతారు. నీ పేరు భీమన్నా. ఆ చొక్కా తీరా. చొక్కా తీ. హ్యాంగర్ కి చొక్కా తెలిసి నా బాడీ ఏంట్రా? చీకేసి కాటికరాగి తలకాయ ఏంట్రా? ఇది చేతుల అట్టగడలరా? అరే, ఇనప తుమ్మల మీద నిలబడ్డావేంట్రా? ఇది బాడీయా? మరి దీన్ని ఏమనాలరా? నేను కాబట్టి కొట్టూరుకున్నాను. అదే మా మామైతే దేశభక్తి పేరు చెప్పి నిన్ను కాల్చి పడేసాడు. ఒరే, చైనా వాడు గాని పాకిస్తాన్ వాడు గాని నిన్ను చూస్తే ఇండియా ఏంటి ఇలా ఎండిపోయిందని యుద్ధం ప్రకటిస్తే నేనేమైపోతానరా? నా దేశం ఏమైపోతురా? దేశం ఏమైపోతురా?
నీ పేరేంట్రా? అమితాబ్ బచ్చన్. ఆ? అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చనా? అరే ఎందుకురా నాతో ఇలా ఆడుకుంటున్నారు? ఆ? అయిపోయి అయ్యో ఏంటి భూమి దద్దరిల్లుతుందంట్రా? ఓహో ఏమి నడకరా ఆగగా. ఆహా ఏమి షేపులు రా ఇద్దరే. నెంబర్ 10 ఈడు 1 నువ్వు 0. నాన్న మీ నాన్న పేరేంటమ్మా? మేరు పర్వతమా? మీ అమ్మ పేరేంటమ్మా? ఐరావతమా? సారీ రాంగ్ నంబర్. రాంగ్ నెంబరా? నువ్వు ఇండియాకే రాంగ్ నెంబర్ రా. ఒరే ఈ తలకాయ ఏంట్రా గుమ్మడికాయలాగా? ఇవి చేతుల ఆనపకాయలరా? ఈ కాళ్ళేంట్రా ధ్వజస్తంభాలాగా? ఇది బానరా? ఒరే నువ్వు రోజుకి ఎన్ని టన్నులు తింటావురా? ఏంటి సార్ 2 ఏళ్ళుగా డైటింగ్ చేస్తుంటే? అయ్యి బాబోయ్ 2 ఏళ్ల నుంచి డైటింగ్ చేస్తుంటేనే ఇంతున్నావంటే 2 ఏళ్ల క్రితం డైటింగ్ మానేస్తుంటే ఇంకెంత ఉండేవాడివిరా? ఒరే ఎవరైనా ఫారినర్స్ మన దేశానికి వచ్చి అప్పు ఇవ్వాలనుకుంటే నీలాంటి వాళ్ళని చూసి ఇండియన్స్ అంతా దుఃఖంలా బలిసి రోడ్డు మీద గున్న ఏనుగులా తిరుగుతున్నారనుకుంటే మన దేశానికి అప్పు ఎవడిస్తాడ్రా? మన దేశం ఏమైపోతురా? మా మావ లాంటి దేశభక్తులు ఏమైపోతారా? ఇప్పుడే చెప్తాను. రేపు నేను ఇక్కడికి వచ్చేసరికి ఒరే పీనుగా నువ్వు వాళ్ళ తయారవ్వాలి. ఒరే ఏనుగా నువ్వు వీళ్ళ తయారవ్వాలి. మీ ఇద్దరు వీళ్ళ తయారవ్వాలి. మీ ముగ్గురు నాలా తయారవ్వాలి. అర్థమైందా? చంపేస్తాను. ఇదేంటి డాడీ రైల్వే గార్డ్ లాగా? ఇది నీ పెళ్లికి నా గ్రీన్ సిగ్నల్ రా. ఎన్నాళ్ళకి నీ లవ్ ట్రైన్ కరెక్ట్ ట్రాక్ ఎక్కింది. ఇక నీ ప్రేమ గంటకి 1000 మైళ్ళ స్పీడ్ అందుకుని నువ్వు ప్రేమించిన అమ్మాయి ప్లాట్ఫారం లాంటి గుండెల్లోకి దూసుకెళ్ళిపోయి. ఎస్ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ డాడీ. ఎంతవరకు వచ్చిందే నీ మొగుడు వేట? డే అండ్ నైట్ ఆ పని మీదే ఉన్నాను. ఆ అవతార పురుషుడు ఏ మూల దాక్కున్నాడు? నీకు ఎలాంటి వాడు కావాలో చెబితే మేమే వెతికి పెడతాంగా. అమితాబ్ బచ్చన్ నుంచి అమీర్ ఖాన్ వరకు ఏ హైట్ అయినా పర్వాలేదు. చిరంజీవి నుంచి చిడతల పర వరకు ఏ ఫిజిక్ అయినా పర్వాలేదు. కానీ మనిషి మాత్రం నీట్ గా ఉండాలి. ఇంకా చార్మినార్ సిగరెట్ నుంచి తాజ్ మహల్ బీడీ వరకు ఏ తాగినా పర్వాలేదు. కానీ స్టైల్ గా రింగులు వదలాలి. పెళ్లికి ముందు ఆ మగాడికి ఎన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా పర్వాలేదు. కానీ నా మొగుడయ్యకు మాత్రం నాకే సొంతం కావాలి. నిజాయితీగా కాపురం చేయాలి. ఏంటోనే స్వప్న, నువ్వెప్పుడు విచిత్రంగా ఆలోచిస్తుంటావు. ఆర్డర్స్ పేపరు పెన్ను అవి ఇక్కడ అమ్మరు సార్. అయ్యి లాగి వేడి వేడిగా కోకో కోలా తీసుకురా. వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. ఎంత ధైర్యం నీకు? నీ పరువు కాపాడదామని అతని పేపర్ రాసిస్తే లవ్ లెటర్ అనుకుని నువ్వు అతన్ని కొట్టావు. చివరికి నేను క్షమించదే. పెళ్ళైతే హనీమూన్కి ఎక్కడికి వెళ్తావే? మహారాష్ట్ర. అదేంటి విచిత్రంగా? అక్కడైతే ఉల్లిపాయలు తెగ పండుతాయి. ఉల్లిపాయలకి హనీమూన్ కి సంబంధం ఏంటే? ఉంది. ఒక 5 బస్తాల మా ఆయన చేత తినిపించారనుకో, ఇక మజాయే వేరు. స్వప్న తిరిగి తరవాలా? అది కాదే, నీ బయట చూడు. పాపం నీ బయట కాలిపోతుందని నేను రక్షిద్దామని వస్తే మళ్ళీ అతని కొట్టావు. నీ బయట కూడా నిన్ను క్షమించు. ఇంత దానికి అరుపులేలా? వాడదనివా అంకల్ అమ్మవే. ఆ ఎత్తు పళ్ళు వేసుకొని ముద్దు పెడితే ఈ మూతి ఉండాలనా ఊడిపోవాలనా? అల్లుడి గారు ఏమిటా ప్రలాపన? మా యువరాణి గారు ముచ్చటపడి
లిప్ టు లిప్ కిస్ అడిగితే ఆంగ్ల చిత్రములో వలె అందముగా అందివ్వవలను గాని ఏంటి ఇచ్చేది? అమ్మో, ఒరేయ్, ఈ రక్తం చూడరా. అయినా మీ తండ్రి కూతురులేంట్రా నాకు శనిగ్రహాల్లో తగులుకున్నారు. శత్రురాజుల్లా మాట్లాడితే మీపై యుద్ధం ప్రకటించాల్సి వస్తుంది. నా ముద్దు కోరిక తీరనే లేదు. సరే ఇస్తానే, కానీ ఒక కండిషన్. ఏమిటది? నేను ఒక పొడుపు కథ పొడుస్తా, అది మీరిద్దరు ఇప్పితే నీ కూతురు కోరిక తీరుస్తా. విప్పకపోతే విప్పకపోతే నువ్వు ఈ గెటప్ శాశ్వతంగా తీసి పారేయాలి. ఏయ్, నీ కూతురి పళ్ళు పీకించుకోవాలి. మేం విప్పము. ఇవి కర్ణుడికి కవచకుండలాలు లాంటివి. ఈ బట్టలు ఈ కట్టెతోనే కాలిపోవాలి. అది మా వంశాచారం. అలాగా అయితే నేను కోర్టుకెళ్ళి నీ కూతురుకు విడాకులు ఇస్తా. వస్తా. ఓహో, పుత్రికా వాత్సల్యం మమ్మల్ని అడ్డగించుతున్నదే. సరే, మీ పొడుపు కథ ఏమిటో చెప్పండి, క్షణాల్లో విప్పేస్తాం. కండిషన్ ఓకే కదా? హ, ఒక్కసారి మాటిస్తే తప్పము. అయితే కాసుకోండి. మ్. ఆడది ఒకటిస్తే మగాడు రెండిస్తాడు. అది ఏమిటి? బతికిపోయాను, లేకపోతే చెప్పక అయిపోయేవారు. కిస్ కావాలంట, కిస్. అరే అసలు నేనేంటి, నా ఫిగర్ ఏంటి, నా గ్లామర్ ఏంటి? నేనే గనక అంటే నా చేతిలో చెయ్యి కలిపి నా స్టెప్పులో స్టెప్ వేసే ఏ బొంబాయి కా బొమ్మ, మద్రాస్ కా మహారాణి వస్తా. ఓహో, అయితే నా పొడుపు కథను విప్పలేక తండ్రి కూతురు ఇద్దరు ఓడిపోయారన్నమాట. నీ ఎత్తు పళ్ళు ఊడిపోయే డామ్ డామ్ డామ్, నీ జిగిని బిగిని డ్రెస్ పోయే డామ్ డామ్ డామ్. నిజమే అల్లుడు, ఆడది ఒకటిస్తే మగాడు రెండిస్తాడు. ఆడదిచ్చేది జీవితం, మగాడు జీవితంతో పాటు జీతం కూడా. మా వల్లే మీకు మీ బాస్ జీతం ఇవ్వడం మానేశాడని. మేమిద్దరం నీకు శనిగ్రహాల్లా తగులుకున్నామన్న మాటకు బాధేసి మాకు సమాధానం తెలిసినా ఓడిపోయాం. ఇప్పుడు నువ్వెంత అందంగా ఉన్నావు మామా. ఇప్పుడు చూసుకో, ఇంగ్లీష్ టైప్ లో లిప్ టు లిప్ కిస్ ఎలా ఇస్తాను. అమ్మ స్వప్న, ఇలారా. ఏంటడి? చూడమ్మా, నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఒక మంచి సంబంధం వచ్చింది. వీళ్ళ అబ్బాయి. డాడీ, నేను ఆల్రెడీ ఒక అతన్ని ప్రేమించాను. నేను పెళ్ళంటూ చేసుకుంటే అతన్ని. నోర్మయ్, నీకు జన్మచ్చిన తండ్రి ఆయన ఉన్నాడు, ఇంటికి పెద్ద దిక్కు నేనున్నాను, అమ్మ ఉంది, అక్కుంది, ఇంతమంది ఉన్నావు. నువ్వు ప్రేమించిన విషయం ఎవరికైనా చెప్పావా? బాలుకు చెప్పాను. ఏ బాలు? క్రికెట్ బాలా, ఫుట్బాలా, హాకీ బాలా, బాస్కెట్ బాలా? ఈ విషయం మీకు చెప్పకపోవడం నా తప్పే డాడీ. నీకే కాదు, నాకు కూడా. ఇట్స్ ఓకే. మీ అక్కయ్య పెళ్లి నా ఇష్ట ప్రకారం చేశాను. మేనల్లుండి ఇంటర్లుండి చేసుకున్నాను. కానీ ఏం లాభం? కనీసం నీ పెళ్ళైనా నీ ఇష్ట ప్రకారం జరిగి మన ఇంటికో మంచి అల్లుడు వస్తే అంతకన్నా నాకు కావాల్సిందే ఉంది. సార్ ఆఫీస్కి రమ్మని చెప్తే మిగతా విషయాన్ని నేను మాట్లాడి ఫైనలైజ్ చేస్తాను. థాంక్యూ డాడీ. నాకు కావాలి. హాయ్ బాలు. దిప్పు ఏంటి రివర్స్ లో? ఇదిగో అయ్యో, ఎవరు చూస్తే బాగోదు. దిప్పు ఏంటి దగ్గర రెచ్చిపోతున్నావు? ఏంటి విశేషం? సక్సెస్, గ్రాండ్ సక్సెస్. ఎందుకు? ఏయ్ ముద్దు, మన అక్కుం బుక్కుంకి మా నాన్నగారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. నిజంగానా? అయితే ఈ ఆనందంలో అర్జెంట్ గా సాంగ్ వేసుకుందావా? ఇలా రీల్ కి సాంగ్ వేసుకుంటే లొకేషన్స్ కరువు అవుతాయి. నువ్వు అర్జెంట్ గా వెళ్ళి మా డాడీని ఆఫీస్ లో కలు. అమ్మో, ఎందుకు? ఆఫీస్కి వెళ్తే చావు కొడతాడేమో. అబ్బా, మరీ బ్లేడ్ ఏకు. నీతో ఏదో మాట్లాడాలట. ధైర్యంగా వెళ్ళరా. ఆల్ ది బెస్ట్. ఎక్స్క్యూజ్ మీ సార్, మే కమింగ్ సార్? ప్లీజ్ కమ్ ఇన్. సో యు ఆర్ మిస్టర్ బాలు. Yeah. గ్లాడ్ టు మీట్ యు. సో యు ఆర్ మిస్టర్ కామరాజు. నైస్ టు మీట్ యు. మా అమ్మాయి ప్రేమించిన ఆ యంగ్ ఫెలో నువ్వేనమాట. కమింగ్ టు ద పాయింట్, నాకు డిస్కషన్స్ నచ్చవు. నేను నీకు రెండే 2 టెస్టులు పెడతాను. పాస్ అయితే పెళ్లి, లేదా గుడ్ బై. మొదటి టెస్ట్, నీకు జాతీయ గీతం వచ్చా?
వచ్చండి. భవతి భిక్షాం దేహి. ఏంటది? ఈ రోజు జాతీయ మొత్తం పాడుతున్న గీతం ఇదే సార్. గుడ్. మళ్ళీ అదే ప్రశ్న, నీకు జాతీయ గీతం వచ్చా? ఇదేం టెస్ట్ అండి బాబు? జాతీయ గీతం అంటే వందే మాత్రమా జనగణమన? చూడు బాలు, జాతీయ గీతం రానివాడు దేశాన్ని ప్రేమించలేడు, దేశాన్ని ప్రేమించలేని వాడు దేన్ని ప్రేమించలేడు, ఆఖరికి భార్యను కూడా. సారీ సార్, జాతీయ గీతానికి ఒక గౌరవం ఉంది. ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ పాడకూడదు. మీకోసం నేను పాడతాను, కానీ మీ స్టాఫ్ అంతా లేచి నిలబడి నాతో పాటు కోరస్ లా పాడాలి. వీడేదో వెరైటీ ఫిట్టింగ్ పెడతాడేంటి? గుడ్, కమాన్. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను 3 అంకెలు లెక్క పెడతాను. మీరంతా లేచి నిలబడి నాతో పాటు జాతీయ గీతం పాడాలి. రెడీ? 1 2 3. శభాష్. మొదటి పరీక్షలో నెగ్గావు, ఇక నీకు రెండో టెస్ట్. నాతో రా. ఓరిని దుంపదగ, మావయ్యని పుట్లో పడేసావు కదరా. రెండో టెస్ట్ అంటాడు, అదెక్కడా? గుడ్ మార్నింగ్ సమరంజీ. హలో మేజర్, వాట్ ఏ సర్ప్రైజ్. టేక్ యువర్ సీట్. బాలు, డాక్టర్ గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్. హలో. ఇక విషయానికి వస్తే మా పెద్దల్లుడికి పెళ్ళై 10 ఏళ్ళైనా ఇంతవరకు పిల్లలు లేరు కదా. అదే తప్పు మా రెండో అల్లుడి విషయంలో కూడా జరగకూడదని. ఇది దారుణం. కావచ్చు, కానీ ఇదే నా రెండో టెస్ట్. ఇదేం టెస్ట్ అండి బాబు? పెళ్లి కావాల్సిన కుర్రను పట్టుకొని సంసారానికి పనికొస్తాడా? పిల్లల్ని కంటాడంటే ఎట్లా? ప్రపంచ చరిత్రలోనే ఇంతవరకు ఏ మోగారు ఇలా చేయలేదు. అదే నా స్పెషాలిటీ. సమరం గారు, ఒక్కసారి మా వాడిని టెస్ట్ చేస్తారా? నేను తీయాలి. నేను తీయంటే ఊపిరి సరిగ్గా తీయకపోతే ఎలా? ఊపిరా? నేను కంగారు పడాను కదండి. తీసుకోండి. గాలి. తీ. తీస్తూనే ఉన్నాను కదండి. ఈసారి తీయాల్సింది ఊపిరి కాదు, ఆహా. ప్యాంటు. ఓహో. కంగ్రాచులేషన్స్, నువ్వు తాత కాబోతున్నావు. వాట్? అదేనయ్యా, నీకు తాతయ్య అవకాశం ఉందంటున్నా. థ్యాంక్ యూ సమరంజీ, థ్యాంక్ యూ. ఇంకేమయ్యా అల్లుడు, ఎంత పెద్ద ఐఎస్ఐ ముద్ర పడ్డాక ఇంకా పెళ్లికి ఆలస్యం చేయడంలో అర్థం లేదు. అర్జెంట్ గా మీ నాన్నగారికి చెప్పే ముహూర్తాలు పెట్టించేద్దాం.